वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने अफजलगंज की सेंट्रल लाइब्रेरी में मुनक़िदा तकरीब को खिताब करते हुए बताया कि वज़ीर आला चंद्रशेखर राव ने इस बात की हिदायत दी है कि हैदराबाद शहर की तमाम लाइब्रेरीज को असरी और मियारी बनाने के इक़दाम किए जाएँ। साथ ही लाइब्रेरीज में हर तरह की किताबें रखने की सहूलत फराहम की जाए। उन्होंने बताया कि हुकूमत रियासत के तमाम अजला के हर असेंबली हल्के में और मंडल में अपने ज़ाती इमारतों में लाइब्रेरी कायम करने का मंसूबा बनाते हुए इस सिलसिले में तेज़ी के साथ काम कर रही है। वज़ीर तालीम ने बताया कि दौरे जदीद में भी अवामुन्नास को अभी भी लाइब्रेरी पहुँचकर किताबों का मुताला करने का शौक़ बाकी है। इस मौके पर वज़ीर तालीम ने मुख्तलिफ मकातिब फ़िक्र की शख्सियतों की शालपोशी की। కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గ్రంథాలయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది మనం అందరం చూస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలని రెనోవేట్ చేసుకుంటూ వీలైనంత వరకు కొత్త గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ భావితరాలకి విజ్ఞాన భండారాలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న పెద్దలు శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హైదరాబాద్ చుట్టూ ఇలాంటి లైబ్రరీస్ ఒక 4 ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన మంత్రి గారు ఏదైతే మాకు ఇచ్చున్నారో నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి డిపార్ట్మెంట్ లో కొంత నేను సహకరిస్తాను. సిటీకి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ఒక విజన్ తో పనిచేస్తుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు. అట్లాగే గ్రంథాలయాలు కూడా నలుమూలలో కనిపించాలి. ఎటు నుండి వచ్చినా ఒక మంచి లైబ్రరీ, పెద్ద లైబ్రరీ, పలానా లైబ్రరీకి వెళ్తే మనకు అన్ని బుక్స్ అక్కడ ఉంటే అని ఆలోచన కల్పించాలంటే ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని లైబ్రరీలను రెనోవేట్ చేయడం, కొత్త బిల్డింగ్సే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని లైబ్రరీలను కూడా రెనోవేట్ చేసుకుంటూ అక్కడ కనీసం చదవడానికి వచ్చిన వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్